మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు చలసిన శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. అందరికీ నమస్కారం. ఇవాళ వైఎస్ఆర్సీపీ అది ఒక బిల్డింగ్ కడుతున్నారండి, అది తాడేపల్లిలో. ఉదయం 5:30 గంటలకి దాన్ని కూల్చేశారండి. దాన్ని అంటే నిర్మాణంలో ఉన్నదాన్ని అంటే ఏమంటారంటే దానికి పర్మిషన్ లేవు, అది కబ్జా చేసిందని అంటున్నారు. అక్కడ చేసిన తప్పు జరిగితే ఖచ్చితంగా నేను తీసుకోవాల్సిందే, ఎవరో అబ్జెక్షన్ చేసేది లేదు. కానీ వెంజెన్స్ కింద ఉండకూడదండి, కక్షాది ఉండకూడదు. అది మొత్తం ఇంకోటి కూడా దాంట్లో సోలస్ ఏంటంటే కట్టిన బిల్డింగ్ని వదిలేసి ఏదో నిర్మాణంలో ఉన్న పిల్లర్స్ని ఏదో చేసి మాట. దీనికి బాధ్యతలు కూడా ఎవరు చేయాలి? అక్కడున్న మున్సిపల్ అధికారులు చేయాలి. అంతే, అక్కడున్న మున్సిపాలిటీ అధికారులది తప్పది ఇన్నాళ్ళు బట్టి. ఇప్పుడు ఎందుకంటే చూడలేదంటే కాగితం రాసి పెట్టాలి. ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్కడికి శాస్త్రం పంపిస్తారు, రంపచోడవరం. అక్కడ ప్రజలు కూడా మంచి వాళ్ళే కదా, ఏమన్నా నా రూప రాక్షసులు ఉంటారు. ఎక్కడైనా పూర్ణలా కాదు కదా, వాళ్ళు అన్ని ఫెసిలిటీస్ చాలా చోట్ల వచ్చినాయి. ఇప్పుడు 4 గంటలు అక్కడ ఉందా అనుకుంటే కుదరదు కదా, నిలబడిపోవాలి. అందువల్ల ఇది సరైనది కాదని నేను భావిస్తా ఉన్నాను. నిర్ణయం తీసుకోండి. ఈ టైమింగ్ ఇవాళ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, అంటే కొంతమంది ఫ్యాన్స్ అనుకుంటారు సూపర్గా చేశారనుకోండి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే ఇంకా దుర్మార్గం అండి. ప్రజావేదిక మీరు చూశారు, అది దాంట్లో కలెక్టర్స్ మీటింగ్ పెట్టి దిస్ ద లాస్ట్ మీటింగ్ హియర్ అని మాట్లాడి, ఎందుకనండి? ఆలోచన లేకుండా ఒక కక్ష సాధింపు. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పక్కన ఉంది చూసుకుంటా, ఆ శిథిలాలు కూడా క్లీన్ చేయాల. ఆ శిథిలాలు చూసుకుని గుండె గాయపడింది. ఏంటండి అది? అబ్సల్యూట్ నాన్సెన్స్. ఇంకోటి ఏం చెప్పాను, సరే మీకు అక్కడ రాజధాని, మీరు అసలు కాన్ఫరెన్స్ పెట్టుకోవడానికి ఏముందా? ఆ చుట్టుపక్కల అటు ఇటు గట్ల లెఫ్ట్ సైడ్ ఇంకో పెట్టారు, అక్కడ 100 కార్లు, ఇక్కడ 100 కార్లు, 200 కార్లు పెట్టుకోవచ్చు. ప్రభుత్వ ఫెసిలిటీ, ఎయిర్ కండిషన్ ఉంది, అన్నీ ఉన్నాయి, హ్యాపీగా ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి, పిఎస్ రూమ్ ఉంటాయి, అన్నీ ఉన్నాయి. దాంట్లో కూర్చోడానికి, ముఖ్యమంత్రి కూర్చోడానికి కూడా ఉంది. చూశాను కదండి, నాకు తెలుసు. అందువల్ల మీకు సుఖమైన ఉంది కదా అంటే అది కాన్ఫరెన్స్ హాల్స్ కూడా ఉన్నాయి దాంట్లో. అంటే పెద్ద సభా హాల్ కాకుండా 100-200 మంది 400 మందితో పెట్టేది కాకుండా మిగతా హాల్స్ కూడా ఉన్నాయి. మీరు చెప్పి అంటే అదొక కక్షాన్ని తీసుకున్నారు. ఇది దానికి బదలాగా ఉండకూడదండి. ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన వెంటనే హైదరాబాదు, తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఆయన ఇంటి ముందు ఏది సెక్యూరిటీ వాళ్ళు వేసుకున్నారంట. సీఎం గుండగా సెక్యూరిటీ పోస్ట్ వేసుకుంటారు. దాన్ని వెంటనే గంటల వ్యవధిలో కూలగొడతాం. ఇది ఏమవుతుందండి? ఇది ఆయన చేసింది కక్షాదింపుకి అదుపు లేదు జగన్మోహన్ రెడ్డి గారు. వ్యవస్థలను మనం కాపాడితే వ్యవస్థలు మనం కాపాడతాయి, అంతే కదండి. ఇప్పుడు మా మీద, అమరావతి మీద మేము ఏం చేసాం, మా మీద కేసులు పెట్టి మేము వెళ్ళి స్టేలు తీసుకుని అమరావతి ఇంకా మహిళల మీద అయితే దారుణంగా వ్యవహరించారు కదా. దుర్మార్గాలకి మేము అందరూ బాధితులమే. కానీ ఇది కొంత ఆలోచించి ఒక పక్కన అసెంబ్లీ సమావేశాలు మనం ప్రమాణ స్వీకారంగా పూర్తి కాలేదు, ఇంకా కొంతమంది మిగిలి ఉన్నాయి. వాళ్ళు చేస్తున్న నేపథ్యంలో చర్య తీసుకోవద్దంటలేదు. టైమింగ్ తప్పని చెప్తున్నాను. అంటే వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం అన్న సూపర్గా వెళ్తున్నాడు బాస్ అనుకుంటారు, హీరో వర్షిప్ ఉన్నాడు. కానీ ఆలోచన తీసుకోవాలి. అంటే నేనేమంటే అంత ప్రభుత్వంలో ఉన్నారు కదా, రూల్ ప్రకారం ఫాలో అవ్వాలి కదా. ఎందువల్ల ఆయన అంటే దానికి ప్లాన్ ఉంటుందండి. ఏమేమండి అక్కడ యథా రాజా తదా ప్రజ. ఇప్పుడు వాళ్ళు ఏమైనా ప్రజావేదికలో అసలు నీటి దాంట్లో వచ్చేదాంట్లో ఎందుకు కట్టారంట. ఇలా కరగట్ట మనం వెళ్తా ఉంటే వాళ్ళకి రైట్ సైడ్ కట్టకూడదండి. మరి మంత్రి సత్యానంద రాజు గారిని, గోకరాజు గారిని పెద్ద ఉన్నాయి. గంగరాజు గారి సంబంధం ఏందనుకోండి బిల్డింగ్, కానీ ఆశ్రమం నడిపేది సత్యానంద రాజు గారు. మరి సత్యానంద రాజు గారి బిల్డింగ్ ఏమైంది? గోకరాజు గారు ధార్మిక కార్యక్రమాలు కొన్ని చేస్తూ ఉంటారు, సరే ఆయన ఇంటర్ డిఫరెంట్ అండి. కానీ చెప్తున్నాను అప్పుడేమైంది? మరి అది కూడా గవర్నమెంట్ బిల్డింగ్ అనుమతులకి, గవర్నమెంట్ ఇది ప్రైవేట్ దాంట్లో కట్టుతున్నారు, గవర్నమెంట్ దాంట్లో లోపాలు ఉన్నాయనే చెప్తున్నారు అందరూ అండి. అందువల్ల నా ఉద్దేశం క్లియర్గా ఉంది. ఆయన మీద అక్కడ చర్యలు తీసుకోవాలి. అక్కడ సంబంధిత మున్సిపల్ అధికారుల వ్యవస్థలను కాపాడాలి. ఫస్ట్ మనం అక్కడ బాధ్యులు ఎవరండి? మున్సిపల్ అధికారులు. ముఖ్యమంత్రి గారు చెప్పారు కాదంటే, సార్ నేను చేయలేదు సార్, కావాలని ఇంకో చోటకి వెళ్తాను, ట్రాన్స్ఫర్ చేసుకోండి అంటే అయిపోయింది కదా. వాళ్ళు హీరో ఎవరికి అతను? ఆ లైన్ క్లియర్గా ఉందండి. చేసిన తప్పు యాక్షన్ తీసుకోవాలి. బట్ టైం ముహూర్తం చూసుకుని పెట్టాలనే వాళ్ళు బ్యాచ్ ఉంటారు, పక్కన పెట్టండి. అంటే అది హైదరాబాద్ ఉంది తెలంగాణ రాజధాని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రోజు ఇప్పుడు ఏమైంది, అది ఆ జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ని ట్రాన్స్ఫర్ చేశారు. అమరపాలి గారు ట్రాన్స్ఫర్ చేశారని వచ్చింది కదండి. అక్కడ ఉండే ఎవరు తీసుకోవాలి? సంబంధిత మంత్రులు తీసుకోవాలి. ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, లేకపోతే ఇంకొద్దు 3 ఉన్నారు, స్థానిక మంత్రులు, లేకపోతే దాన నాగేందర్ గారికి వస్తుంది అనుకుంటా ఆయన.
ఆయన కూర్చోమంటాడా? ఉమ్. ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళింది మాత్రం కూర్చోమంటాడండి జగన్ గారిది? అవునండి. అది కొంచెం చూసుకోవాలి. అంటే వీళ్ళు అంతకుముందు గీతం యూనివర్సిటీ ఉన్నదండి అక్కడ విశాఖపట్నం. అవును, అదే అన్న, అది ఎవరు సమ్మతించారండి? ఎవరో కూడా ఆ రోజు తప్పు అని కక్షాదింపు చర్యలుగా తీసుకున్నారు. నెమ్మదిగా మీరు మాట్లాడి నోటీస్ ఇవ్వండి, తీసుకోవాలండి. బలరామని బుల్డోజర్ తీసుకొచ్చేసి అదొక కక్షాదింపు కింద, వెంజెన్స్ కింద తప్పు. ఒక తప్పును ఇంకో తప్పు సరి చేయదండి. మీరు ఖచ్చితంగా మీరు గట్టిగా కమిటీ వచ్చినట్టున్నారు. అలాగే నేను ఏమంటున్నానంటే వాళ్ళు ఫ్రైడే వెళ్ళారండి. ఫ్రైడే ఎందుకు వెళ్ళారు? కోర్టుకి వెళ్ళడానికి అవకాశం లేకుండా. అలాగే ఈ రోజు కూడా అంటే కక్ష సాధింపు కరెక్టే కానీ వాళ్ళ పర్మిషన్లు ఎందుకు తీసుకోలేదు గవర్నమెంట్? ఎందుకు తీసుకోవాలి కదండి, తీసుకోవాలి. ఇప్పుడు మీరు నాకు తెలియదు పూర్తిగా తీసుకోలేదు. అవును, తీసుకోలేదు కాబట్టి కూలగొట్టుంటారు, లేకపోతే వీళ్ళ మీద కేసు అవుద్ది. అవును, తీసుకోవాల్సింది అది విచ్చలవిడి అధికారం. అధికారంలోకి వచ్చిన వాళ్ళు తన ఇష్టం నా ఇష్టం అనుకుంటారు. నేనే సామంత రాజు గారిని అనుకుంటారు. ఎమ్మెల్యేలు సామంతరాజులు, ముఖ్యమంత్రులు మహారాజులు, అటు ప్రధానమంత్రి చక్రవర్తులు. అయిపోయింది మనకు దౌర్భాగ్యం. అవును. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వాళ్ళు మహారాజుల కింద ఒకసారి ప్రజలు ఒకరోజు వాళ్ళు కాలు పెట్టుకుని ఓటు వేయించుకుని తర్వాత 5 ఏళ్ళు మహారాజులకు పరిపేద్దాం. తప్పండి, అబ్సల్యూట్లీ రాంగ్. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కక్షాదింపు వల్ల చాలా ఒక దాటే చేశారు. ఇది నేను అనేది మళ్ళీ చెప్తున్నా, 3 సార్లు మనం మాట్లాడుకున్నాం, అనవసరం అనుకున్నాం. అది ఫ్యాన్స్ కోసం హ్యాపీగా ఉండొచ్చు, బట్ లెట్ దెమ్ టేక్ యాక్షన్ ఆన్ దట్. బట్ రూల్ ప్రకారం చేయమండి, ఇబ్బంది. ఇదండి చలసాని శ్రీనివాస్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్.